హాయ్ ఫ్రెండ్స్. నేను మా బామ్మర్ది మా 2 ఫ్యామిలీలు కలిపి మేమైతే జోగులాంబ గద్వాల కాడికి అమ్మవారిని చూసేందుకు వెళ్తున్నాం. గుండ్రపల్లి నుంచి ప్రయాణమైనాం. ఉదయం గుండ్రపల్లి నుండి 12:45 బయలుదేరినాం. మొత్తానికైతే మా జర్నీ ప్రారంభమైంది. మేము కనగాల నుండి ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి రోడ్డు మీద అయితే వెళ్ళినాము. ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గుర్రంపూడి దాటుతున్నాము. గుర్రంపూడి నుంచి కొండమెల్లిపల్లి దగ్గరికి అయితే మనం వస్తున్నాము. ఈ జర్నీలో అయితే సాఫీగా కొనసాగుతుంది. అమ్మవారిని, అలంపూర్ జోగులాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకునేందుకైతే మేమైతే చండూరు మండలం గుండ్రపల్లి నుంచి అయితే బయలుదేరినాం. మేమైతే ప్రస్తుతం ఇక్కడ కొండమిల్లిపల్లి దగ్గరికి అయితే వచ్చినాం. పాల్వాయి ఇంకా దాటలేదు. పాల్వాయి దాటితేనే కొండమల్లపల్లి వస్తుంది. మేము అదే అయితే జర్నీలో అయితే ఉన్నాం. మా అమ్ములు అయితే నిద్రపోయింది. మా మంజులో కూడా నిద్రపోయింది. అందరూ ఏలడ పడుతున్నారు అప్పుడే. మేమైతే డ్రైవింగ్ అయితే పోతుంది కార్ అయితే. మా బామ్మర్ది నడుపుతుడు మంచిగా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గో మంచిగానే నడుపుతుండు బండి. మంచిగా నిద్రపోకుండానైతే అటు చూస్తుండు. హాయ్ చెప్పు. ఏయ్ చెప్తలేడు, మర్చిపోయినట్టుంది. చక్కగానైతే రోడ్ అయితే పోతుంది. ఈ రోడ్లోనే మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కొండమల్లపల్లి దగ్గరికి అయితే వచ్చినాము. చుట్టూవాట్ల పర్యావరణం అయితే మంచిగా ఉంది చూడడానికి. మొత్తం పర్యావరణం అయితే బాగుంది. చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, పక్కపొంటి ఫెన్సింగు, రోడ్లు, పర్యావరణం అయితే మంచిగా ఉన్నాయి ఇది చూడడానికైతే. ఇక మేమైతే మంచిగా అనిపించింది. ఇక ఈ డ్రైవింగ్‌లా మొత్తానికైతే ఫుల్ డ్రైవింగ్ మా బామ్మర్దే చేసిండు. మేము కొండమెల్లపల్లి దగ్గరికైతే వచ్చినాము. ఇప్పుడు మళ్ళా మా జర్నీ అయితే కొనసాగుతూనే ఉంటుంది ఇంకా. ఇక్కడ ఈ నుంచి మేమైతే ఎగ్జాక్ట్లీ ఆలంపూర్ గద్వాలకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి జర్నీ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. కారులోనైతే మొత్తానికి 6గురం అయితే ప్రయాణం చేస్తున్నాము. ఈ 6గురం కూడా మంచిగానే హ్యాపీగానే పోతున్నాము. ఫ్రీగానే ఉంది వెళ్ళడానికి కూడా. మధ్యలో అయితే ఇక్కడ వాటర్ కూడా ఎక్కడ ఆపలేదు, పోతున్నాము. కాకపోతే ఇక వాటర్ కూడా ఏం తాగలేదు, సగం అయితే పోతున్నాం. మొత్తం నాన్ స్టాప్ జర్నీ. ఇక్కడ మరి ఆపాలంటే మేము దేవరకొండ లేదంటే కల్వకుర్తి ఆ సైడ్లో మేము ఆపి చాయ్ కానీ ఏదైనా తాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తానికైతే మేము గద్వాల పోవాలంటే మినిమం ఒక 5 గంటలు పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మేమైతే ప్రజెంటు పాల్వాయి దాటినాము. జర్నీ అయితే సాఫీగా కొనసాగుతుంది. ఇక్కడ కొంచెం రోడ్డు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అయినప్పటికీ కూడా కొండమల్లపల్లికి అయితే ఎంటర్ అయినాము. సెంటర్కి అయితే కొంచెం దగ్గరలో ఉన్నాం. జర్నీ అయితే చేస్తున్నాము. ఇప్పుడు లారీలు ఇవన్నీ ట్రాఫిక్ అయితే కొంచెం మామూలుగానే ఉంది. ట్రాఫిక్ అయితే మామూలుగా ఉన్నప్పుడు కూడా మేమైతే ఫాస్ట్గానే వెళ్తున్నాం. మినిమం 100 స్పీడ్కి అయితే ఏడా తగ్గుతలేదు. ట్రాఫిక్ అడ్డం వచ్చేటప్పటికి మామూలుగా ఒక 60-70 అయితే మెయింటైన్ చేస్తున్నాం. మా కొండమల్లపల్లి దాటినాము. ఇంక మళ్ళీ దేవరకొండకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు దేవరకొండ జర్నీ చేస్తున్నాము. దేవరకొండ ఇదైతే ఈద్గా ఉంటుంది ఆడ. అది ఈద్గా దాటినాము. ఈడికెళ్ళి ఇప్పుడు దేవరకొండ టౌన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. దేవరకొండ టౌన్లకు వెళ్ళే ముందర మినిమం అయితే కొండమల్లపల్లికి దేవరకొండకు మధ్య 4 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది. ఇప్పుడు మనం కొండమల్లపల్లికి వెళ్ళి దేవరకొండకైతే ఎంటర్ అయినాము. ఇది దేవరకొండ టౌన్ ఇది. ఈ దేవరకొండ టౌన్లో మనము ప్రజెంట్ అయితే బస్ స్టాండ్కు ఇంకా పోలీస్ స్టేషన్ అయితే దాటలేదు. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి దగ్గరలోకి అయితే వస్తున్నాము. ఇవన్నీ గుట్టలు, ఇవన్నీ బిల్డింగ్స్. ఇక్కడ పక్కన ఒక థియేటర్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే దేవరకొండలోనే ఉన్నాము. దేవరకొండ పట్టణంలో ఇది థియేటర్ పక్క పోతే ఇది థియేటరు. ఇక్కడ మరి ఏం సినిమా నడుస్తుందో మనమైతే మనం దానికల్లా పర్టికులర్గా చూడలేదు.
ఇది తర్వాతకి మనం ఇప్పుడు థియేటర్ అయితే దాటినాము. ఇది బస్ స్టాండ్‌కు ఎంటర్ అయితున్నాం. బస్ స్టాండ్ దగ్గరికైతే ఎంటర్ అయితున్నాము. ఈ బస్ స్టాండు పక్క ఒకటి షాప్స్ ఉంటాయి ఇక్కడ. ఆహ్, జ అంగడి, సంత ఇయన్నీ జరుగుతుంటాయి. ఇక్కడనైతే వీళ్ళందరూ ఇక్కడ ఇది బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్ ఏరియా ఇదంతా. ఇక్కడ బస్సులు నిలబడతాయి ఇయన్నీ. ఇది సంత సాగుతది ఇక్కడ. వీళ్ళందరూ సంతకొస్తారు. వీళ్ళందరి తర్వాత మేము బస్ స్టాండ్ అయితే దేవరకొండ నుంచి పట్టణం నుంచి అయితే జర్నీ అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా మేము స్టాప్ చేయలేదు. చక్కగా అయితే వెళ్తున్నాము. దేవరకొండ నుంచి బస్ స్టాండ్ దాటినాం. సెంటర్ కూడా దాటినాం. ఇవి అన్ని షాప్స్ అని దాటుతున్నాము. ఇదే రోడ్లో వెళ్తున్నాము. ఇది కల్వకుర్తి జడ్చర్ల కోదాడ హైవే ఇది. ఈ హైవేలోనే వెళ్తున్నాము. ఈ హైవేలో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. వీళ్ళందరూ మామూలుగా అడ్డం వస్తారు. చూసిర్రా అడ్డం వచ్చినాడు. ఇట్లా అడ్డం వస్తూనే ఉంటారు. ఇక్కడ మామూలుగా రారు. ఈ నుంచి మనం ఇక్కడ పోతే ముందులో ఇంకో సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్కి అయితే మనము ఇక్కడ ఇది కాలేజ్ జూనియర్ కాలేజ్. ఇక్కడ ఇది జూనియర్ కాలేజ్ మీరు చూసి ఉండొచ్చు. ఇక్కడ లెఫ్ట్ పోతేనేమో శ్రీశైలం పోతాం. డిండి శ్రీశైలం పోతాం. ఇదే మనం కల్వకుర్తి ఈ సైడ్ పోతున్నాము. నాకైతే కొంచెం నిద్ర వచ్చినట్టే ఉంటుంది. కళ్ళు మూసుకోపోతున్నాయా. వెళ్తూనే ఉన్నాం. జర్నీలు ఉన్నాం కాబట్టి అట్నే వెళ్తున్నాము. ఈ జర్నీ అయితే రన్నింగ్ ఉంది. మా వాళ్ళు అయితే కొంచెం నీరసంగానే ఉన్నారు. జర్నీ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫాస్ట్ స్పీడ్ అయితే పెంచినాం ఇక్కడికి వెళ్ళి. ఈ నుంచి మనం అయితే కల్వకుర్తి దగ్గరికి అయితే పోతున్నాము. మొత్తం జర్నీ ఫుల్ ఫాస్ట్గా పోతుంది. కల్వకుర్తి దాటి దాకా ఇంకా రాలేదు. ఇక్కడ మనం కల్వకుర్తికి మధ్యలో ఇక్కడ కొన్ని గ్రామాలు అయితే మనకు మధ్యలో టచ్ అవుతాయి. వీటికెళ్ళి మనం కంటిన్యూగా జర్నీ అయితే కొనసాగుతుంది. మేమైతే మామూలు స్పీడ్లోనే పోతున్నాము. ఇక్కడ కానీ హైవే ఇది కోదాడ జడ్చర్ల హైవే ఇది. ఈ జడ్చర్ల హైవే కాబట్టి మేమైతే కంటిన్యూగా జర్నీ అయితే కొనసాగుతుంది. ఈ జర్నీలో అయితే మేమైతే కొంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ రిస్క్లో కూడా నో ప్రాబ్లం మంచిగానే ఉంది. కంటిన్యూగా కొనసాగుతున్నది మా జర్నీ. ఈ జర్నీలో మాత్రం హ్యాపీగా ఉంది. కొత్త థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఇక్కడ. వాస్తవానికి కొత్త ప్లేసెస్ చాలా రోజులు అసలు మేము ఇక్కడ ఇంతవరకు ఈ ప్లేసెస్ చూడలేదు. ఫ్యామిలీతోటే కానీ ఎక్కడైనా కూడా. ఇక్కడ నేనైతే ఇక్కడ ఎర్రబెల్లికి వచ్చినాం లాస్ట్కి అయితే. జడ్చర్ల దాటి అన్ని దాటిన తర్వాత గద్వాల దగ్గరికి జిల్లా ఎర్రబెల్లికి అయితే వచ్చినాం. ఇక్కడ పెరుగు కొందామని అయితే నేను ఇక్కడ ఈ హోటల్కి అయితే పోతున్నా. ఈ హోటల్లో పెరుగు మిగతాది సాంబారు పప్పు ఇవైతే తీసుకొని నేనైతే మళ్ళీ మా కార్ దగ్గరికి అయితే పోతున్నా. అందరం అయితే మేము ఇక్కడ పెరుగు పప్పు సాంబారు ఈ 3 తీసుకుని అయితే మళ్ళీ పోయి అది ఎర్రబెల్లి అటు పోతే మనం మళ్ళీ దేవరకొండ సైడ్ పోతాం. ఇటు పోతేనేమో జోగులాంబ పోతాం. మనం అయితే ఇప్పుడు గద్వాల పోతున్నాం. ఏంటి జర్నీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ గద్వాల నుంచి మనం చక్కగా ఎర్రబెల్లి నుంచి గద్వాలకి అయితే పోతున్నాం. మన పశుపతి అరుంధతి జేజమ్మ వీళ్ళందరూ ఎట్లూరో కూడా అవన్నీ కూడా మీకు చూపిస్తాము. వాళ్ళందరినీ కూడా ఒకసారి పరామర్శిద్దాము. అది కాలేజ్ అయిందంట ఫ్రెండ్స్. మనం అయినా కూడా దాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గవర్నమెంట్ కాలేజ్ అయిందంట, దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం గద్వాలకి అయితే పోతున్నాం. ఆన్ ది వే మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఆకలి అవుతుంది అయితే మస్తు అవుతుంది ఫ్రెండ్స్. ఏదో సైడ్ కూర్చొని చూస్తున్నాము. బోబు అన్నట్టు ఊకే అంటారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఆకలి అవుతుందంట. మా వాళ్ళకు కూడా చాలా ఆకలి అవుతుందంట. వాళ్ళు అందుకని వాళ్ళు కూడా బువ్వ అంటారు. కానీ నేనేమో అంటున్నా, వాళ్ళేమో లోపల అనుకుంటారు. వాళ్ళు బయటకు అంటలేరు ఫ్రెండ్స్. నేను డైరెక్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్.
ఇన్నర్ ఫీలింగ్ అవుతారట. ఫోన్ అయితే పోతున్నాము. ఇంకా ఇంచు ఎన్ని కిలోమీటర్లు వస్తాయి? 15 కిలోమీటర్లు ఉంటుంది గద్వాల్ అయితే మాకు ఈ 20 వెళ్ళి 15 కిలోమీటర్లు అంటే ఈజీగా ఒక 20 నిమిషాలు అట్లా పడుతుండొచ్చు మేబీ. మేము మెల్లగానే పోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ చేయండి, చూస్తూనే ఉండండి. గద్వాల్ టూర్ 4 వే చేయాలి. ఈ డబల్ రోడ్ తోటి ట్రాఫిక్ సమస్య అయితే చాలా ఉంది. దీన్ని 4 వే చేయాలని మనం రేవంత్ రెడ్డి గారికి చెప్దాం ఫ్రెండ్స్. ట్రాఫిక్ కూడా వస్తుందంట. వస్తుంది, బాగానే వస్తుంది. మిసెస్ వాంతికి అవుతుందంట మేడం. మిసెస్కి అయితే వాంతికి అవుతుందంట ఫ్రెండ్స్. ఇంకో నిమ్మకాయ తింటుంది, మామూలు అయితే నిద్రపోతుంది. జర్నీ అయితే ప్రస్తుతం అయితే సాఫీగా చదువుతుంది. కాలేజ్ గద్వాలకు ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. గద్వాల స్టార్టింగ్ రూరల్ పోలీస్ స్టేషన్ అయితే దాటినాం, కూడా దాటుతున్నాం. గద్వాల కాడ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ కిందగా ట్రైన్ పోతుంది, పైగా వెహికల్స్ పోతాయి. ఫ్లైఓవర్ మీద ప్లాంట్స్ అయితే బాగానే పెట్టింది. చూడడానికి జర లుకింగ్ మంచిగానే ఉంది. అయితే దిగినాము. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి. ఎక్కడ పోతుంది ఐజా ఇటు లీజా రైతు. మనం గద్వాల్ ఊర్లకు ఎంటర్ అయినాం, లోపల పోతున్నాము. మబ్బులు అయితే పట్టినాయి ఫ్రెండ్స్. వర్షం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజు మార్ట్ గంట ఇది. ఇక్కడ నిరసన దీక్షలు కూడా చేపట్టారు. ఇది జిల్లా కోర్ట్, అది గద్వాల. అంటే నేను ఈగనే పిలిచిర్రు అనుకున్నా. కోడల్ని పిలిచినా రారి అనుకుంటా వచ్చింది, పోయిందంట. రోడ్ మీద మేకల మమ్మల్ని పిలిచింది అనుకున్నాట. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది ఫ్రెండ్స్. ఇక్కడ నిలబడ్డాము. ఇక్కడ పెద్ద మనిషి పిలిచిర్రు, రాజు అయ్యిండు. జ్యోతి బాపులే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. జ్యోతి బాపులే విగ్రహం అయితే ఉంది. ఆ పోరగాడు ఇక్కడ జ్యోతి బాపులే విగ్రహం అయితే ఉంది. ఇక్కడ ఊరికే పోదాం మనం. బస్ స్టాండ్ ముందర షాపులు కూడా ఉన్నాయి. బాగుంది డ్రెస్ కూడా. నాని డ్రెస్ బాగుంది. అంత లుక్ అనిపిస్తలేదు. హలో ఇక్కడ సినిమా థియేటర్ ఉంది. ఇక్కడ పుష్ప 2 సినిమా నడుస్తుంది ఫ్రెండ్స్. బందోబస్తుకి ఇచ్చి పడేసారు. ఇది ఎన్విపి ఎస్విసి అంట. ఎస్విసి థియేటర్, ఐమాక్స్ అనుకుంటా. ఐమాక్స్ మామూలు థియేటరే. ఇక్కడ ఎవరు ఇక్కడ పెద్ద మనిషి షోలో ఉండడం మనకు కూడా ఆయన ఐడియా లేదు. సరే ఓకే. ఇక్కడ నుంచి కూడా రాజీవ్ మార్క్ వెళ్ళొచ్చు. ఈ మెయిన్ రోడ్ అనమాట. ఒక టీటీడీ కళ్యాణ మండపం అవన్నీ ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్ పడ్డది. ఓకే, గ్రీన్ లైట్ పడ్డది, పోతున్నాము. గ్రీన్ లైట్ పడ్డా కూడా ఈసారి ఎట్లా వస్తుంది చూడ్రి, మంచి దారుణంగా వస్తుండు. దిగిన పడామని చూస్తుండేమో మరి.
ఇగో ఇక్కడ టర్న్ నెగిటివ్గా మాట్లాడాలంట ఫ్రెండ్స్, పాజిటివ్గా మాట్లాడొద్దంట. మనమైతే దాదాపునైతే అన్ని పాజిటివ్గానే మాట్లాడుతున్నాము. ఇగో ఇక్కడ రాజశేఖర రెడ్డి సార్ ఫోటో, ఇది వీడియో అంటున్నా, స్తూపం ఆయనది. ఇది అమరవీరుల స్తూపం. అదే ఇగో ఇక్కడ అమరవీరుల స్తూపం చూడొచ్చు గద్వాల్లో. ఇగో ఇది అయితే ఆటోలో ఎక్కి కూర్చుర్రు, ఆటో డ్రైవర్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది గన్పాడు రాయచూర్ రోడ్. ఇది మనం అటే పోతున్నాము. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఈ స్టూడెంట్స్ వీళ్ళు సైకిల్ దొక్కుకుంటూ పోతున్నారు. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటా సైకిల్ దొక్కుతారు. కోట వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. సెంటర్లో చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్, ఆటోలు చాలా వస్తున్నాయి. ఇది రాయచూర్ దరూర్ పీజేపీ డ్యామ్ రోడ్ అంట, నందిండే. ఇక్కడ అన్ని ఇట్లోకి వెళ్తాయంట ఇవి. ఇదే రోడ్ అంట. ఇక్కడ గాంధీ తాత ఆడ కూర్చుండు చూడ్రి. తాత నమస్తే చెప్పాలి ఒకసారి మీరు అందరూ. రోడ్డు మీద ఎట్లా ఆపిండు చూడండి ఫ్రెండ్స్. ట్రాఫిక్ చాలా తీవ్ర ఇబ్బంది కలిగించాడు. బట్టల షాప్లే ఉన్నాయి ఫ్రెండ్స్. గద్వాల చీరలు మొత్తం ఇక్కడ ఫేమస్ అంట. ఇక్కడ మొత్తం అవే దొరుకుతాయి అంట. గద్వాల పట్టు చీరలు మొత్తం ఇక్కడ ఫేమస్. ఇక్కడికి వెళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే తయారు చేస్తుంటారు నేతన్నలు. ఇది ఎవరిదో కానీ ఈ పురాతన కోట ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. పురాతనమైన కోట చూస్తానికి ఇది మంచిగా ఉంది. ఇది కూడా పురాతన కోటే. చిన్ననే కుదిరమయ్యానే చూస్తుంది, నవ్వుతుంది. మావాడు కూడా చంద్రగాడు కూడా వచ్చిండు. బర్త్డే బాయ్ ఈ రోజు ఈయన బర్త్డే ఉంది. ఈయన బర్త్డే ఆయన కోసం కూడా వచ్చిన వీడికి గద్వాలకు. అలాగే చూడు ఎట్ట తోలుతుడు కారు. హాయ్ చెప్తున్నా చూడండి. హాయ్ హాయ్. అయ్యి అంటే అంత బాగానే ఉంది కానీ అది వెరైటీగా అన్నాం ఫ్రెండ్స్, వెరైటీగా సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని. ఆ డాడీ అంటాడు కానీ మనం అయ్యి అని సింపుల్గా జోక్గా చెప్పేసినాము, ఫన్నీగా. ఎస్ ఇట్స్ ఏ ఫన్నీ, టేక్ ఇట్ ఈజీ. తెలంగాణ భాష అన్నమాట అది. మనమైతే ఇగో ఈ మామన్ బర్త్డే ఉంది ఇప్పుడు. తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, అది కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను ఈ వీడియోలో. కానీ ఇప్పుడు హాస్టల్ దగ్గరికి అయితే పోతున్నాము. హాస్టల్ కాడికా కాలేజ్ కాడికా? హాస్టల్ కాడికి పోతున్నాము. కాలేజ్ నుంచి హాస్టల్ కాడికి పోతున్నాము. మరి బర్త్డే సెలబ్రేషన్స్ ఏడా అనేది మనకి ఇంకా డిసైడ్ కాలేదు. ఎక్కడ చేస్తారా? నైటే చేసినాం, 12 గంటలకు అయిపోయింది. అరే రాత్రి చేస్తారా? ఈరోజు చేయాలి. వాడు నైట్ అంటే అలా ఫ్రెండ్స్ తోటి చేసిండంట. ఇప్పుడు మేము చేస్తాము ఫ్యామిలీ తోటి. ఇప్పుడు ఇక్కడ చేస్తాము. అగ్గు అన్న ఎందుకు గట్టబోతుంది. జోగులాంబ కాడ చేద్దాం అనుకుంటున్నాం నైట్ బర్త్డే. అన్నైతే ఇంకా బెటర్ ఉంటుంది. అమ్మవారి సన్నిధిలా 5వ శక్తిపీఠము జోగులాంబ. ఆడికి పోయి అగ చూడ అమ్మ సాల్ తల్లి, అసలు ఆ తల్లి జరుగుతలేదు. ఇట్లా తయారవుతారు ఏంది సాన్ తల్లి మొత్తం. ఇటంట రాంగ్ రూట్లో పోతున్నాం మనం. చూడు లేదా కన్ఫ్యూజ్ అయ్యండి, ఏం కాదు. మళ్ళీ చక్కర రూట్కి వచ్చినాము. హాస్టల్ ఎంత దూరం ఉంటుంది హాస్టల్? ఇప్పుడు 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇంకా 1/2 కిలోమీటర్ ఉంటుందంట ఆడికి పోతానికి. ఇక్కడ దేవుడు ఉండు. ఏం దేవుడు? చెన్నకేశ్వర స్వామి దేవాలయం అంట. ఇది స్వామివారిని కూడా దండం పెట్టినాము. పెట్టినాం మేము, మనసులో పెట్టినాం. ఏం గేర్ పడుతుందా? సరేనా? గేర్ పడతలే అంట. ఇతర ఇక్కడ ముందర కూర్చున్నాం కాబట్టి టైట్ అయిపోయింది. ఇంకా పోతున్నాం. కంప్లీట్లు వస్తున్నాయి. ఎంతో ఇది అహ్మద్ నగర్ కాలనీ అంట. ఇగో మా ఫ్రెండ్స్ పోతున్నారు ఇక్కడ కాలేజీ నుంచి. జూనియర్ సైడ్ వచ్చి ఇలా అనుకుంటా నేనైతే. జూనియర్స్ ఏనారా? వాళ్ళు ఇంటర్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు క్లాస్మేట్లు కాదు. జూనియర్ అంటే వాళ్ళే.
ఇగో ఇది మా చెందిగా హాస్టల్. లోపల వేయండు, డ్రెస్ గిట్ట తెచ్చుకోవడానికి వేయండు. ఇక మా వాళ్ళు కూడా చూస్తాను కానీ అలా పోతారు. ఇక మా బామ్మడిది కార్ దిగింది ఇప్పుడే. పోయిరా హాస్టల్ పోతున్నాము. హాస్టల్కు ఎంటర్ అవుతున్నాము. ఇది హాస్టల్ వచ్చినాం. ఇది హాస్టల్. ఇగో ఇక్కడ బోర్డు హాస్టల్ చూసినాము. హాస్టల్లో కూడా లోపలికి పోయి ప్రయత్నం చేద్దాము. లోపల పోయి చూసేద్దాం. పాపం వాడు కూడా చూస్తున్నాడు. మన ఈ హాస్టల్ స్టూడెంట్సే ఫ్రెండ్స్. హాయ్ చెప్పు తమ్ముడు, హాయ్ చెప్పు తమ్ముడు. ఇక్కడ వెళ్ళినా చెబుతుండే ఏ ఇయర్? MLT ఫస్ట్ ఇయర్ అంట. అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. HG క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేయండి, ఇంకా షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. Take the next left onto Alampur Jogulamba Temple Road. జోగులాంబ టెంపుల్ రోడ్కి అయితే ఎంటర్ అయినాము. ఆకలి అయితే ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే ఏం తినలేదు. Turn right to see Alampur Jogulamba Temple Road. అందుకని వాయిస్ గట్టిగా వస్తుంది. నియాస్ ఉండాలి అయితేనే కావాలి. ఇప్పుడు ఎర్రవల్లి కాడ కూరలు తీసుకున్నాం. సాంబారు పప్పు పెరుగు. అవును ఫ్రెండ్స్, ఎర్రవెల్లి దగ్గర సాంబారు పెరుగు పప్పు తీసుకున్నాము. అది ఇంతవరకు ఓపెనే చేయలేదు. జోగులాంబలకైతే ఎంటర్ అయినాము. అలంపూరు టెంపుల్ రోడ్కి అయితే వచ్చినాము. టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఆగింది కార్ అయితే. సాములు అంతా స్వాములు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయ్యప్ప స్వాములు వీళ్ళు. సోమేశ్వరం అయ్యప్ప అంటారు. In 400 meters, you will arrive at your destination. బాలబ్రహ్మేశ్వర స్వామి గ్రూప్ దేవస్థానాలంట. ఇక్కడ ఉన్నది. ఐదవ శక్తిపీఠము దక్షిణ కాశీ అలంపూర్ ఇదన్నమాట. ఇక్కడ దిగమంటే దిగుతాం. ఇక్కడైతే స్వాములు చాలా మంది వచ్చారు. వెహికల్స్ అయితే చాలా వరకు ఇక్కడ పార్క్ చేసినాయి. ఇక్కడైతే ఉన్నాం ఫ్రెండ్స్. గుడ్లకైతే ఎంటర్ అయినాము. ఆలయం
ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాము. సముద్రమా? ఏం సముద్రం? ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నావు? ఓకే. ఇక్కడ మొత్తం సముద్రం ఉంటుందంట ఫ్రెండ్స్. సముద్రాన్ని పొద్దుగాల చూపించే ప్రయత్నం చేస్తా. చీకట్లు ఇప్పుడు ఏం కనపడదు. గోశాల ఉంది ఇది. ఇక్కడ వండుకోవచ్చు అంట. ఇది ఆలయం ఇది సరి ఉంటుందని జర మేము కూడా అనుకోవచ్చు. ఇది ఆలయం జోగులాంబ ఆలయంలోకి బ్రహ్మ గోశాల. ఇక్కడ అందరు స్వాములు స్నానాలు చేస్తారు. ఇక్కడ కాళ్ళు చేతులు అవన్నీ కడుకోవచ్చు. కాళ్ళు స్నానాలు చేయవచ్చు. ఇక్కడ అందరూ స్నానాలు చేస్తూ కాళ్ళు కడుకోవచ్చు. ఇక్కడ పైన సముద్రం ఉంటుందంట. దానిపైన మొత్తం సముద్రం, అంత సముద్రం ఉంటుందంట పైన వాటర్. కడుకోవడానికి అయితే వచ్చినాము. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, అయినా కూడా వీడియో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ స్వామి వచ్చిండు స్వాములు. ఇక్కడ స్నానాలు చేసి దేవుని దర్శనానికి పోతారు. అయ్యో, అందరం కాలు చేతులు అయితే కడుక్కున్నాము. అమ్మవారిని దర్శించుకుంటాం కానీ గుళ్ళకైతే వెళ్తున్నాము. అందరం మా వాళ్ళు వెనకాల నడుచుకుంటూ వస్తారు. వాళ్ళు ఫాస్ట్గా నడుస్తారు కానీ కడుపులో ఆసర లేదు కాబట్టి నడవలేకపోతారు. వాళ్ళు ట్రై చేస్తున్నారు నడవడానికి. మేమైతే టెంపుల్ దగ్గరికి పోతున్నాం అమ్మవారిని దర్శించుకోవడానికి. గోయిటంట ఇది ఆలయం, అమ్మవారి ఆలయానికి పోతున్నాం. బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ ఇవన్నీ ప్యాక్ చేస్తారు. కొబ్బరికాయలు లేవు స్వామి బ్రదర్, కొబ్బరికాయలు ఓకే. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. ఎంత ఒకటి? కొబ్బరికాయ పూలు 50, ఇది అమ్మవారికి అయితే 150. అమ్మవారికి శక్తిపీఠం కదా, గాజులు, జాకెట్, పసుపు, పోవాలా ఇప్పుడు? ఇప్పుడు ఏమి తీసుకున్నాం? 8:30 దాకా ఎన్ని? 2 కొబ్బరికాయలు. 2 కొబ్బరికాయలు అండి. అమ్మవారికి ఏమేంటి? శక్తిపీఠం కదా, అమ్మవారికి డజన్ గాజులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ పూలు ఉంటాయి. మామూలు స్వామివారికి అయితే టెంకాయ పూలు తీసుకో. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. క్యాషే ఇక్కడ ఓన్లీ. ఇక్కడ క్యాష్ ఏనంట, ఫోన్పే లేదంట ఫ్రెండ్స్. క్యాష్ అయితే ఇచ్చినాము, తీసుకొని పోతున్నాం లోపలికి. సరే అలానే హాయ్ చెప్పుకొని అవుతుంది. ఇలా కడుతున్నా ఏమో మనకు కూడా తెలియదు. దర్శనం భక్తులు. ఇక్కడ ఆలయం సీసీ కెమెరా నిఘాలో ఉంది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఆలయంలోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ ఏం దేవుడు మొత్తానికి అయితే మనకు తెలియదు కానీ తెలిసి వివరించేందుకు అయితే ప్రయత్నం చేద్దాం. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి దారంట పోతున్నాము. వెళ్ళాము
బ్రహ్మేశ్వర స్వామి టికెట్ కౌంటర్ దగ్గర నిదర్శనం కదా. ఇగో ఇక్కడ మేము అందరం ఇక్కడ నందీశ్వరుని దండం పెట్టుకుంటున్నాము. ఓకే, నందీశ్వరుని దండం పెట్టుకుంటున్నాము. ఒక గంట అయితే పెట్టినాము నందీశ్వరుని. ఓకే, ఓకే ఓకే మనం ఇక్కడ బయటికి వెళ్ళినట్టుందిగా ఇప్పుడు మనం అమ్మవారి బాలబ్రహ్మేశ్వర స్వామి అంటేనే శివుడు, అమ్మవారు అంటేనే పార్వతీదేవి. ఇంకో ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయము. ఇక్కడ చూసినాము. ఈ నుంచి అమ్మవారు ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి. ఇటైతే అమ్మవారిది జోగులాంబ అమ్మవారి దేవస్థానం. నేనైతే స్వాములు చాలా మంది వచ్చారు. జోగులాంబ అమ్మవారి అమ్మవారి ఆలయానికైతే వెళ్తున్నాము. క్లోజ్ అయినట్టు, క్లోజ్ అయిందా? పైనుంచి అయితే వెళ్తున్నాము అమ్మవారి ఆలయంలోకి. అమ్మవారి ధ్వజస్తంభం మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయనేది అక్కడ చూపెట్టారు అన్నట్టు. ఇక్కడ వచ్చినాము, అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. అష్టాదశ అంటే 18. అష్ట అంటే 16, దశ అంటే 10. ఇక్కడ ఉన్నాము ఫ్రెండ్స్. ఇంకో ఇక్కడ కుట్రా జోగులాంబ అమ్మవారి ప్రసాదాలు ఇక్కడ. ధ్వజస్తంభం ఇక్కడ పెట్టిర్రా పుష్పాలు. ఇగో ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పూలు అయితే పెడుతున్నాము అందరం. అమ్మవారి దగ్గర చంద్రగాడు ఏమో ఆడ పెడుతున్నాం, నంది దగ్గర పెడుతున్నాం. నంది ఏంద్రా అది? సింహం ముందర అంటే పెట్టు, దండం పెట్టుకోరు. ఇక దండం అయితే పెట్టుకుంటారు మా వాళ్ళు. అనిపిస్తలేదు. వీడియో ఫోటోలు ఏమన్నా అది కంటెంట్. ఓలు అనుకునే కాదు, నువ్వు మీ చెల్లి అనుకుంటే కథం, అది సక్సెస్ అవుతుంది. జోగులాంబ ఆలయానికి వచ్చినాం. జోగులాంబ ఆలయం
దర్శనం చేసుకున్నాం. ఇక ఆలయానికి ఎదురుగా ఉండి అమ్మవారిని ఇక్కడి నుంచి చూస్తున్నాం. దర్శనం చేసుకున్నాం, బయటికి వెళ్తున్నాం. వినారా? ఇంకా మామూలు ఈ గుడే కదా మనం ఇందాక పోయింది. ఇరగొట్టిరంటే వెనకట, మరి ఎవరు ఇరగొట్టిరు మరి తెలియదు. వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ గుడి ఇదేంది, ఈ గుడి ఎవరిది స్నానం చేసుకోవడానికి ఇవన్నీ వీధులు అంటాయి, ఈ పుర వీధులు అంటారా, మాడ పుర వీధులు వచ్చంటే ఇక్కడ ధ్యాన గేట్కి వెళ్ళిపోతే మనము బయటకైతే వెళ్తాం ఇక్కడి నుంచి. ఇంకో ఇక్కడ శివలింగం ఉంది. ఓం నమః శివాయ. ఇంకో ఇక్కడ శివుని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా ఉన్నాయి వారు, ఇక్కడ ఉన్నారు శంభుకేశ్వరుడు కూడా ఒక శివలింగం ఉంది. మారుతీశ్వరుడు అంట, కాకపోతే చిన్నగా ఉంది. స్వామివారు పూలు పెట్టేస్తాను పోయింది. ఇక్కడ శివుడే కానీ పేరు చూడు ఇక్కడ. ఎందుకే ఇంకో ఇక్కడ శివలింగం, పెద్ద శివలింగం ఉంది. వైరు భద్రం ఇక్కడ పెద్ద శివలింగం ఉంది. దేవుడు ఇక్కడ ఏం దేవుడు అనేది మనకు తెలియదు, అంటే శివుడే కానీ అవతారం ఏందనేది మనకు తెలియదు అన్నమాట. ఇంకా మామూలు దేవుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ తండ్రి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పూల మీద ఇది కొట్టవైతే ఏంద్రా కొబ్బరికాయ? ఈ సర్లే ఏడైనా ఒకటే శివలింగం అన్నట్టు. ప్రసాదం పెట్టిన అట్లా పెట్టొద్దు నాన్న, తిప్పు తిప్పు టెంకాయ ఏం కాదేమైతే. తురుకోలేనా ఇక్కడ ఏంటంటే అప్పట్లో ఎట్లా పెట్టుకుని బంగారం అట్లా పెట్టని చెప్పేసి ఇక్కడ చీర కొట్టడాలని నిజాం రాజు మొత్తం పూర్తి నేను ఇటు చూడలే, అటు బాగా కొట్టింది. ఇది రాగానే ఊపించింది. అంటే ఈ గుడికి ఒక్కటే పెట్టించి డోర్లు ఇడబెట్టి బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి ఇటు దారి. ఇటు పోతేనేమో ఇక్కడికి వెళ్ళి అమ్మవారి ఆలయానికి కూడా పోవచ్చు. ఇక్కడికి వెళ్ళి 2 దిక్కులో పోవచ్చు అన్నమాట. ఓం
నమ శివాయ, ఓం నమ శివాయ. తండ్రి శివయ్య నువ్వే కదా తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎందుకు నాకేమో వరకైతే అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నాం, అయిపోయింది ఇప్పటి వరకు. రేపు మిగతా వీడియోని పార్ట్ 2లో మళ్ళీ ఒకసారి ఉదయం దర్శనం చేసుకొని స్వామివారిని అమ్మవారిని ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తా. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ follow and share.